ఒక పురుషుడు స్త్రీతో షాటింగ్లు చేయకూడదు. అది నీ కుటుంబానికి నీ జీవితానికి ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. ఒక స్త్రీ పురుషుడితో చెలగాటం ఆడకూడదు. గమనించాలి. సరదా కొరకైనా మెసేజ్లు పెట్టకూడదు. అన్నయ్యాన్ని సంబోధించిన వద్దు. అయితే నీ సొంత అన్న కావాలి, నీ తండ్రి కావాలి. అంతేకాని ఫ్రెండనో ఇంకొకరనో ఆ ఫ్రెండ్షిప్ వద్దు. నా మాట వినండి. మీకు దండం పెట్టి చెబుతున్నాను. ఏనాటికైనా అది ప్రమాదానికి దారితీస్తుంది, అపార్థాలకు దారితీస్తుంది, కుటుంబాలు పాడవుతాయి. అర్థమవుతుందా? మనల్ని బాగుపడేటువంటి సహవాసం ఉండాలి, కానీ మనం చెడిపోయే సహవాసాలు మనకొద్దు. ఏనాటికైనా నీ మెసేజ్లు నీ కుటుంబాన్ని దెబ్బతీస్తుంది. ఆ రోజున నువ్వు రోడ్డు పాలవుతావు. ఆ రోజున ఎంతమంది నిన్ను కనపరుస్తారో, భక్తుడు అనుకుంటారో, ఆ రోజున అందరూ ఊసి పెడతారు. జాగ్రత్త. దానిని అంతటి దాకా రాకమునిపే, అప్పుడు వరకు తెచ్చుకోకమునిపే ఈరోజే ఆ యొక్క సంబంధాలు కట్ చేసుకోవడం నీకు మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గమనించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఎప్పటికీ ఆలోచించమాక, ఎప్పటికీ అది ఎవరికి తెలియదు అనుకోమాక. ఎవరికి తెలియదు అనుకోవడం అది నీ యొక్క పిచ్చితనం. కనుక ఏదో ఒక రోజున అది బయటకు వస్తుంది. అది నిన్ను ప్రజలు అపార్థం చేసుకుంటారు, కుటుంబీకులు అపార్థం చేసుకుంటారు, భర్త అపార్థం చేసుకుంటాడు, భార్య అపార్థం చేసుకుంటుంది, చివరికి కన్నవారు కూడా నిన్ను అపార్థం చేసుకుంటారు. జాగ్రత్త. అది మాత్రం డేంజర్. ఇక నీ ఇష్టం, పో.